హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఇందులో డిస్కస్ చేసుకుందాం. సో ఆల్రెడీ 15 క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. సో మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ప్రపంచంలో ఓం ఆకారంలో ఉన్న తొలి దేవాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ప్రపంచంలో ఓం ఆకారంలో ఉన్న తొలి దేవాలయం అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభమైందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు రాజస్థాన్ రాష్ట్రంలో మనకు ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న తొలి దేవాలయం ప్రారంభమవడం జరిగింది. మనకి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఏ దేశ అధ్యక్షురాలు దినా బొల్రెటే వద్ద ఖరీదైన రోలెక్స్ గడియారాలు ఉన్నట్లు ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. దీన్నే రోలెక్స్ గేట్ వ్యవహారం అంటున్నారు. మనకి యొక్క దినా బొల్రెటే అనే వ్యక్తి ఏ దేశ అధ్యక్షురాలు అంటే పెరు అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ అయితే ఈ యొక్క దినా బొల్రెటే వద్ద ఖరీదైన రోలెక్స్ గడియారాలు ఉన్నట్లు ఆరోపణలపై దర్యాప్తు చేయడం మొదలైంది. అయితే సో ఈ యొక్క వ్యవహారాన్ని ఏమంటారంటే రోలెక్స్ గేట్ వ్యవహారం అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన 2.5 ఏళ్ల చిన్నారి సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న పిన్న వయస్కురాలుగా రికార్డు నెలకొల్పింది. అయితే ఆ చిన్నారి పేరు ఏంటి? ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనకు మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన 2.5 ఏళ్ల చిన్నారి సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకున్న అతి పిన్న వయస్కురాలుగా రికార్డు నెలకొల్పడం జరిగింది. అయితే ఈ యొక్క చిన్నారి పేరు ఏంటి? ఈ యొక్క చిన్నారి పేరు ఏంటంటే మనకు సిద్ధి మిశ్రా అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆ యొక్క పాప పేరు సిద్ధి మిశ్రా. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇటీవల ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా 10 మంది శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఏ రాష్ట్రంలో ఈ యొక్క ముఖ్యమంత్రితో సహా 10 మంది శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగిందంటే మనకు అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా. ఇక్కడ మనకు అరుణాచల్ ప్రదేశ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే 21 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్కి చెందిన సముద్ర పెహరెండర్ నౌకను ఫిలిప్పీన్స్, వియత్నాం, బ్రూనై దేశాల్లో మోహరించనున్నారు. అయితే ఆ నౌక యొక్క ప్రత్యేకత ఏంటి? ఏమంటున్నాడు? ఇండియన్ కోస్ట్ గార్డ్కి చెందిన సముద్ర పెహరెండర్ నౌకను ఫిలిప్పీన్స్, వియత్నాం, బ్రూనై దేశాల్లో మోహరించనున్నారు. అయితే ఈ యొక్క నౌక ప్రత్యేకత ఏంటంటే కాలుష్యాన్ని నియంత్రిస్తుంది. ఓకేనా. కాలుష్య నియంత్రణ నౌక అనేది మనకు దీని యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా లూయిస్ మాంటెనిగ్రో నియమితులయ్యారు? ఈ యొక్క లూయిస్ మాంటెనిగ్రో అనేవారు మనకు ఏ దేశ ప్రధానమంత్రిగా ఇటీవల నియమితులవడం జరిగిందంటే పోర్చుగల్ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఎవరు? లూయిస్ మాంటెనిగ్రో. సో లూయిస్ మాంటెనిగ్రో ఏ దేశ ప్రధాని అంటే పోర్చుగల్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి 2024 ఏప్రిల్కి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? మనకు సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడి మనకు 2024 ఏప్రిల్ 1కి ఎన్ని సంవత్సరాలు పూర్తవడం జరిగిందంటే ఇక్కడ ఈ కొత్త సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు 90 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. 90 సంవత్సరాలు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. క్రింది వాటిలో సరైనది ఏదో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూసినట్టయితే ది డైలమా ఆఫ్ యాన్ ఇండియన్ లిబరల్ పుస్తక రచయిత వచ్చేసి గురు చరణ్ అన్నాడు. ఆ తర్వాత కోడ్ డిపెండెంట్ లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఐఏ పుస్తక రచయిత మధుమిత మర్గియా అన్నాడు. ఆ తర్వాత ఫ్రమ్ ఏ కార్ షేడ్ ద కార్నర్ రూమ్ అండ్ బియాండ్ పుస్తక రచయిత వచ్చేసి ఎస్ రమన్ అన్నాడు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ ఇవన్నీ కూడా రైట్ ఆన్సరే. ది డైలమా ఆఫ్ యాన్ ఇండియన్ లిబరల్ పుస్తక రచయిత వచ్చేసి గురు చరణ్ దాస్. ఓకేనా. అదేవిధంగా కోడ్ డిపెండెంట్ లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏ పుస్తక రచయిత వచ్చేసి మధుమిత ముర్గియా. ఆ తర్వాత ఫ్రమ్ ఏ కార్ షేడ్ టు ద కార్నర్ రూమ్ అండ్ బియాండ్ పుస్తక రచయిత వచ్చేసి ఎన్ రమన్. ఇక్కడ మనకు ఈ యొక్క పుస్తక రచయితలు ఎవరు అనేది గుర్తుపెట్టుకొని మనకు రాబోయే ఎగ్జామ్స్లో వీటి గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏబీసీ అని కూడా కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. భారతదేశ మొదటి కృత్రిమ మేధ ఆధారిత సినిమా ఏది? భారతదేశం యొక్క మొదటి కృత్రిమ మేధ AI ఆధారిత సినిమా ఏదంటే మనకు ఐరా. ఇక్కడ మనకు ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మొదటి కృత్రిమ మేధ AI ఆధారిత సినిమా ఐరా. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 95 ఏళ్ల వయసులో 2024 మార్చి 26న
మరణించిన రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ల 16వ అధిపతి ఎవరు? 16వ అధిపతి ఎవరు అయితే ఏమంటున్నాడు, 95 ఏళ్ల వయసులో 2024 మార్చి 26న మరణించిన ఈ యొక్క రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ల 16వ అధిపతి వచ్చేసి మనకు స్వామి స్మరణానంద. స్వామి స్మరణానంద. ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ చూసినట్టయితే, బసీరవ్ డియోమాయే ఫాయే ఏ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? బసీరవ్ డియోమాయే ఫాయే అనేవారు మనకు ఏ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగిందంటే మనకు ఈ క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు సెనగల్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ 28th క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సరైనది ఏది? క్రింది వాటిలో సరైనది ఏదో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి, రతన్ టాటాకు పివి నరసింహారావు స్మారక అవార్డు వచ్చింది. పివి నరసింహారావు స్మారక అవార్డు రతన్ టాటాకు వచ్చింది అన్నాడు. ఆ తర్వాత ఇస్రోకి ఏవియేషన్ వీక్ లారియట్స్ అవార్డు లభించింది. ఆ తర్వాత దివ్యాంగులు లేచి నిలబడి చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ను ఐఐటి ఖరగ్పూర్ అభివృద్ధి చేసింది. ఆ తర్వాత లాన్సెట్ జర్నల్ మన దేశంలో సంతానోత్పత్తి రేటును 2050లో 1.29కి 2100 నాటికి 1.04కి పడిపోవచ్చని అంచనా వేసింది అని ఇచ్చాడు. ఇక్కడ మనకు సరైనది ఏదో కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే రతన్ టాటాకు పివి నరసింహారావు స్మారక అవార్డు అనేది వచ్చింది. మనకి ఇది రైట్ ఆన్సరే. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సరే. మనకు ఆ తర్వాత ఇస్రోకి ఏవియేషన్ వీక్ లారియట్స్ అవార్డు అనేది లభించడం జరిగింది. మనకి ఇక్కడ ఇది కూడా రైట్ ఆన్సరే. ఇస్రోకి ఏం అవార్డు వచ్చింది? ఏవియేషన్ వీక్ లారియట్స్. సో ఏవియేషన్ వీక్ లారియట్స్ అనే అవార్డు ఇస్రోకి రావడం జరిగింది. అదేవిధంగా రతన్ టాటాకు పివి నరసింహారావు స్మారక అవార్డు లభించడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ చూసినట్టయితే, దివ్యాంగులు లేచి నిలబడి చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ను ఐఐటి ఖరగ్పూర్ అభివృద్ధి చేసింది అన్నాడు. ఇక్కడ చూడండి, దివ్యాంగులు లేచి నిలబడి చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ను ఐఐటి ఖరగ్పూర్ కాదు, ఇది ఐఐటి మద్రాస్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇలా మనకు కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉన్నది. సో ఈ బిట్ అనేది మనకు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఐఐటి మద్రాస్. ఓకే. సో నెక్స్ట్ చూసినట్టయితే, లాన్సెట్ జర్నల్ మన దేశంలో సంతానోత్పత్తి రేటు 2050లో 1.29కి అదేవిధంగా 2100 నాటికి 1.04కి పడిపోవచ్చని అంచనా వేసింది అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో ఏ నివేదిక? లాన్సెట్ జనరల్ నివేదిక మన దేశంలో సంతానోత్పత్తి రేటును ఈ విధంగా అంచనా వేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏబిడి మాత్రమే రైట్ ఆన్సర్ కాబట్టి సి అనేది మనకు రాంగ్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఆన్సర్ అనేది మనకు ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గ్రామీణ విద్యార్థుల కోసం ఏఐఐటి సైన్స్ పాపులరైజేషన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. నాకు గ్రామీణ విద్యార్థుల కోసం ఏఐటి సైన్స్ పాపులరైజేషన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందంటే ఈ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మనకు ఐఐటి మద్రాస్. ఓకేనా. సో ఇక్కడ ఇది మనకు రైట్ ఆన్సర్. సో ఇక్కడ 2 కూడా ఐఐటి మద్రాసే. ఓకేనా. సో ఇది మనకి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.